శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. మకర రాశి వారికి ఈ యొక్క నెలలో ఫిబ్రవరి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. ఖర్చు విషయంలో 1కి 2 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవ్వటం, సమయానికి డబ్బుల గురించి వెతుకులాట అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. వృధా ఖర్చును నిర్మూలించుకోవాలి అంటే తగ్గించుకోవాలి అని చెప్పి భావిస్తారు. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ప్లేస్లో 100 రూపాయలు ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వగలుగుతారు. కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మరియు శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మీలో ఏదో ఒక తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనికి పడుతున్నటువంటి కష్టానికి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిజల్ట్స్ రీచ్ అవ్వక అప్పుడప్పుడు కొంచెం బాధ కలిగించినప్పటికీ మీకు అనుకూలమైనటువంటి కుజుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, స్థిరచరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లోనూ మరియు అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో మధ్యవర్తి పంచాయతీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలకి ఏదైనా ఒక విషయంలో వైవాహిక జీవితంలో రెండో వివాహ ప్రయత్నాలకి ఆ విషయాల్లో సెటిల్మెంట్కి మధ్యవర్తి పంచాయతీయే ఒక మంచి మార్గంగా మీరు భావించడం జరుగుతుంది. అదే ఇరుపక్షాల వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడి విషయాన్ని సాల్వ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కుజగ్రహ దృష్టి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో ఉన్నాడు. ఆదిశత్రువులైనటువంటి రవి మరియు అదేవిధంగా శని యొక్క కలయిక ధనస్థానంలో జరుగుతున్నది. ఈ రాశి వారికి ఈ యొక్క స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది. కానీ ఇరుగు పొరుగు సఖ్యతలో ఎవరు స్నేహితులో ఎవరు మిమ్మల్ని వెనకాల నుంచి పొడిచేటువంటి వారు అంటే శత్రువులు, కనపడని శత్రువులు ఎవరు ఉన్నారో మీకు సమయమే అందరినీ బయటికి తెచ్చి చూపిస్తూ ఉంటుంది. ఆ విషయాలన్నింటినీ గమనిస్తూ ఉంటారు. దగ్గరగా ఉన్నటువంటి వారు అన్ని విషయాలు తెలుసుకొని మీ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి
మీకు ఎదుగుదలను తట్టుకోలేక బాధపడేటువంటి వారు చుట్టుపక్కలే ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. అభివృద్ధికరంగా ఆ యొక్క దేవుడు మీకు జీవితాన్ని రూపొందించాడు. అనుకున్న విషయాలు కొంచెం డిలే అయినా సరే సమయానికి జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అభివృద్ధికరంగా జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మీరు కోరుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో పదవులు కానీ ఉద్యోగాలు కానీ విషయాల్లో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ విషయంలో ఎటువంటి సంశయం లేదు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లోనూ అలాగే ఉంటుంది. ఈ రాశివారు ఉద్యోగపరంగా ఉన్నతాధికారులను మెప్పు పొందగలుగుతారు. ఉన్నత అధికారుల యొక్క వీరు చేసినటువంటి పనికి మెచ్చుకోవటం 10 మందిలో అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదలను చూసి మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల మీద పూర్తి నమ్మకంతో ఉంటారు. మీరు ఎలాగైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు అని చెప్పే నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భూగృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయాల్లోనూ మరియు ఈ యొక్క పత్రాల విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం. ఎక్కడో పెట్టి మర్చిపోకుండా జాగ్రత్త పరుచుకోవాలి. పెట్టినటువంటి పత్రాల గురించి 2-3 సార్లు వెతకడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో అనవసరమైనటువంటి గొడవలు, చీకు చికాకులు కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకని గొడవలు అవుతున్నాయో అర్థం కానటువంటి విషయం. వాడిని కంట్రోల్ చేయాలని చెప్పి భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న దానికన్నా శారీరకంగా శ్రమ ప్రయాణంలో ఎక్కువగా ఒడిదుడుకులకి గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న విషయాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా కుజగ్రహ అనుకూలత రీత్యా భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. భూ సంబంధితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో మనకు కూడా ఒక భూమి అనేది ఉంటే 10 రూపాయలు దాచిపెట్టుకోగలుగుతాము. మనకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే భూమిని అమ్మటానికి సానుకూలమైనటువంటి స్థితిగానే ఉంటుంది. ఈజీగా అమ్మచ్చు, వాటిలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి భావించడం జరుగుతుంది. ఆ విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారిని మనం చూసినట్లయితే రవిగ్రహ అనుకూలతను పెంచుకోవడం కోసం సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని ఎర్రటి పూలతో పూజించడం, అర్ఘ్యాన్ని సమర్పించడం, తామర పాత్రలో నీటిని సేవించడం ప్రతినిత్యం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశివారు సూర్య నమస్కారాలు చేయడం కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, నల్ల కంబలి ఏది ఎవరికైనా సరే దానం ఇవ్వటం, నువ్వుల నూనెతో శివాభిషేకం చేయటం అనేది కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.